తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియపులంకలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కడియపులంక వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది చిరుత సంచారం. నిన్న సాయంత్రం 4 గంటలకు చిరుత కాలి ముద్రలను గుర్తించారు అధికారులు. మొన్న రాత్రి కూడా చిరుత కాలి ముద్రలను గుర్తించారు. చిరుత గ్రామంలోనే ఉండటంతో ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. చుట్టుపక్కల ఎటు చూసినా కూడా 4-5 వేల ఎకరాల్లో మొత్తం కూడా నర్సరీలే ఉన్నాయి. ఈ నర్సరీలో చిరుత ఎక్కడ దాక్కొని ఉందో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. చిరుత సంచారంతో సాయంత్రం 6 గంటల తర్వాత గ్రామం మొత్తం కూడా నిర్మానుష్యంగా మారుతుంది. చిరుతను త్వరగా పట్టుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు. చిరుతను పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. మొత్తానికి కడియపులంకలో చిరుత సంచారం అక్కడ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎటువంటి చర్యలను తీసుకుంటున్నారు? చిరుతను పట్టుకోవడానికి ఆల్రెడీ 2 డేస్ అయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్తాస్ చూసుకున్నట్లయితే నిన్న రాత్రి ఏదైతే జనావాసానికి దగ్గరగా కూడా ఈ చిరుత సంచరించిందంటూ కూడా జనాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. ఫుట్ మార్క్స్ ని రీసెంట్ గా ఫుట్ మార్క్స్ కూడా గుర్తించారు. చూడొచ్చు, మనం ఇదంతా కూడా ఫుట్ మార్క్స్ ని చూపించే ప్రయత్నం చేస్తాం. బిగ్ టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇదంతా కూడా ఈ ఫుట్ మార్క్ ని సస్పెక్ట్ చేస్తున్నారు అధికారులు. అయితే ఇదైతే చిరుత ఫుట్ మార్క్స్ కింద ఉందని అయితే సస్పెక్ట్ చేసి ఇక్కడ రౌండ్ అప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ గా అయితే కుక్కవి అయితే ఇట్లా ఉంటాయి, చిన్నగా ఉంటది కుక్క ఫుట్ మార్క్. అయితే ఇది పగ్ మార్క్ ఖచ్చితంగా చిరుతది అయి ఉంటుంది అంటూ కూడా సస్పెక్ట్ చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఈ గ్రామ ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. చూడొచ్చు, రోడ్డు మీద నుంచి కూడా ఎంత మంది వచ్చి ఫుట్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయా, నిజమా కాదా అని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏదైతే ఇంటి స్థలాలన్నీ కూడా ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు కూడా నర్సరీ ఆనుకుని ఉంటాయి ఈ గ్రామాలంతా కూడా. ఎందుకంటే జీవనాధారం అంతా కూడా ఖచ్చితంగా ఇదంతా కూడా నర్సరీల మీద ఆధారపడి ఉంటారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చిరుత సంచారం రాత్రే ఇక్కడ ఈ పాక ఏదైతే ఉందో ఈ మోటార్ సంబంధించిన పాకలో ఉంటుందని సస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ లోపల కూడా కొన్ని చిరుత పగ్ మార్క్స్ కనిపించినాయి. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇదంతా నిన్న తిరిగిన చిరుతకు సంబంధించిన ఫుట్ మార్క్సా కాదా అని చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అసలు ఎవరు సమాచారం ఇచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్జీ గారు, చెప్పండి, అసలు మీకు ఎవరు సమాచారం ఇచ్చారు, ఇక్కడ చిరుత తిరుగుతుందని ఏంటి పరిస్థితి? నిన్న సాయంత్రం దాకా మాకు చిరుత జాడ తిరిగలేదు. నిన్న 4 గంటల వరకు. 4 గంటల తర్వాత ఏం జరిగిందంటే, మాకు ఫ్రెండ్స్ ఉండే ఒక నర్సరీ ఒక బాట పడింది. ఆ బాట గమనించేటప్పటికి కొంత దూరం వెళ్ళిన మళ్ళీ లైన్ మాకు దొరకలేనప్పటికీ కొంచెం సందిగ్ధంలో ఉండిపోయాం నైట్ అంతా కూడా. తర్వాత ఏం జరిగిందంటే, మార్నింగ్ మాకు మళ్ళీ వచ్చేటప్పటికి ఇక్కడ చిరుత సంచారం చేసిపోతుంది, ఆనవారం ఉన్నాయని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల మనుషులు మాకు చెప్తే ఇమ్మీడియట్గా మన అటవీ శాఖ అధికారుల దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ నిన్న సాయంత్రం అడుగుజాడలు అయితే ఉన్నాయి. బహుశా మా అంచనా ఏంటంటే 4 గంటల ప్రాంతంలో ఇక్కడ ఈ సరౌండింగ్లో కొంచెం మనకి ఇక్కడ స్టే చేసినట్టు ఒక అంచనా అయితే ఉంది. మళ్ళీ చీకటి పడ్డ తర్వాత రావడం, ఇలా ఇక్కడన్నీ సరౌండింగ్ తిరుగుతాం, దీనికి ఎటు వెళ్ళాలో తోచక ఇక్కడే ఉండిపోయిందని మేము బలంగా నమ్ముతున్నాము. తర్వాత ఎందుకు నమ్ముతున్నాం అంటే, ఇక్కడ ఉన్న ఈ బాటలోంచి 4 గంటలకు తెల్లవారుజాము ఈరోజు వర్షం పడిన తర్వాత, అంటే 4 గంటలకు వర్షం పడిందంటే 5 to 6 మధ్యలో ప్రజెంట్ అడుగులు ఈ బాటలోంచి ఉన్నాయి. అది ఇక్కడ వరకునే ఉన్నాయి, గంటకు వెళ్ళలేదు. కాబట్టి మళ్ళీ ఇది ఇక్కడే నివాసం దొరికిందని మేము బలంగా నమ్ముతాం. చూడట్లయితే ఎదరగా కూడా గుబురుగా ఉండే ప్రదేశం ఉంటుందంటారు. ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు, అక్కడ ఎంతమంది ఉంటారు, ఏం వర్క్ చేస్తారు అక్కడ? ఇదంతా కూడా నర్సరీలో ఏంటంటే కొంచెం పెద్ద చెట్లు తయారు చేయడంలో ఒక్కొక్కరు స్పెషలిస్టులు ఉంటారు. దాని గురించి ఆ పెద్ద చెట్లు పెంచడంలో భాగంగానే ఆ గుబుర్లు తప్ప వేరేది కాదు. ఆ గుబురులోనే నివాసం ఉంటుందని మేము నమ్ముతాం. చూసుకోవచ్చు, ఇక్కడైతే తెల్లవారుజామున 5 గంటలకైతే స్థానికులు సమాచారం ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ ఏదైతే గుబురుగా అయితే చెట్లకి అంటు కట్టే ప్రక్రియ చేస్తారో ఆ గుబురుగా ఉండే తోటల్లో అయితే ఉంది అంటూ కూడా సస్పెక్ట్ చేస్తున్నట్లుగా, ఆ గుబురుగా ఉండే తోటలో కూడా సస్పెక్ట్ చేస్తున్నట్టుగా అయితే సరిపోతుంది. చూసుకోవచ్చు, వీరైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే తెల్లవారుజామున వర్షం పడింది కాబట్టి పూర్తిగా అయితే వర్షం పడిన దాని మీద ఇక్కడ ఫుట్ మార్క్స్ అయితే చూడొచ్చు, క్లియర్ గా కనిపిస్తున్నాయంటూ కూడా సర్పంచ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా చిత్త ఫుట్ మార్క్స్ కింద అయితే సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జనావాసానికి చాలా దగ్గరగా రావడంతో చిరుత ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కడియపులంకలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.